మనకి మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి హైడ్రా టెన్షన్ పట్టుకుంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఖడ్కేస్కర్ మండలం వెంకటాపూర్ పరిధిలోని నాదం చెరువు బఫర్ జోన్లో భవనాలు నిర్మించారంటూ ఆయనపై ఫిర్యాదులు చేశారు. అక్రమ నిర్మాణాలు చేపట్టారనే ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. 813 సర్వే నంబర్లో 61 ఎకరాల్లో చెరువు విస్తరించి ఉంది. చెరువు వెంబడి 17 ఎకరాల్లో బఫర్ జోన్ ఉందని నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. ఇందులో దాదాపు 2.5 నుంచి 3.5 ఎకరాల వరకు ఆక్రమణకు గురైనట్లుగా చెబుతున్నారు. ఇక ఈ క్రమంలోనే అనురాగ్ సంస్థలు, గాయత్రి ట్రస్ట్ల నిర్మాణాలకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయని పల్లా రాజేశ్వర్ రెడ్డి వెల్లడించారు. చట్టానికి లోబడే అన్ని అనుమతులు తెచ్చుకున్నామని స్పష్టం చేశారు. ఆయన తనపై కేసు నమోదు చేయడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు. అయితే పల్లా రాజేశ్వర్ రెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయన దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ పై నిబంధనల ప్రకారం ముందుకు వెళ్లాలని హైకోర్టు ఆదేశించింది. నాదం చెరువు బఫర్ జోన్లో తన యూనివర్సిటీ లేదని పల్లా తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. యూనివర్సిటీ నిర్మించేటప్పుడు అన్ని అనుమతులు తీసుకున్నామని తెలిపారు. వారు అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ పరిశీలించామని హైకోర్టు ఆదేశించింది. దీంతో హైడ్రా అధికారులు వీటిపై ఫోకస్ పెట్టారు. ఏం చర్యలు తీసుకోబోతున్నారు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ప్రెసెంట్ మొత్తంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి అటు హైడ్రా టెన్షన్ పట్టుకుంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ప్రెసెంట్ పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్సెస్ హైడ్రా ఒక కేసు చూస్తున్నాము. అయితే ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? అయితే డాక్యుమెంటేషన్ వర్క్స్ వెరిఫికేషన్ గురించి హైడ్రా ఎటువంటి చర్యలు తీసుకుంటోంది? వెంకటాపురం గ్రామ పరిధిలోని 61 ఎకరాల చెరువు ఇది. నాదం చెరువు అని చెప్పేసి గ్రామ నక్షలో కూడా ఆ గ్రామ నక్ష కాకుండా వేరే రిపోర్ట్ ద్వారా అతను అనుమతులు తీసుకొని బిల్డింగ్లు నిర్మిస్తున్నాడు. ఇటు మనం చూడొచ్చు, మొత్తం 6 ఎకరాలకు పర్మిషన్ పెట్టుకున్నాడు. కానీ ఇరిగేషన్ నుంచి ఎలాంటి క్లియరెన్స్ రాలేదు. అయినప్పటికీ కూడా నిర్మాణాలు చేపట్టేశారు. ఒకవైపు మనం అక్కడ బోర్డు చూడొచ్చు, అనురాగ్ యూనివర్సిటీ హాస్టల్స్ అని చెప్పేసి ఏదైతే నిర్మాణం కనబడుతుందో ఒక్కొక్క బిల్డింగ్ అంతస్తులు ఆల్రెడీ నిర్మించేసి అక్కడ హాస్టల్స్ నిర్వహిస్తున్నారు. దాని పక్కనే మరో 6 ఎకరాలలో కొత్త నిర్మాణాలు చేపట్టారు. ఈ చెరువు అంతా మనం కనబడుతుంది. చెరువుకి ఆనుకునే అనురాగ్ యూనివర్సిటీ మొత్తం ఉంది. దాదాపు 6 ఎకరాల వరకు బఫర్ జోన్ ఉంది. ఆ బఫర్ జోన్లో ఎలాంటి అనుమతులు లేకుండా ఇరిగేషన్కి సంబంధించి నిర్మాణాలు చేపట్టారు. దానికి సంబంధించే ఇరిగేషన్ దీనికి సంబంధించి పోచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారు. బఫర్ జోన్లో పూర్తిగా నిర్మాణాలు జరుగుతున్నాయి, వాటిని పైన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ ఇరిగేషన్ ఇంజనీరింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఫిర్యాదు పైనే పల్లా రాజేశ్వర్ రెడ్డి హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. తీసుకున్న తర్వాత నిర్మాణాలు చేపట్టాము మేము అని చెప్పేసి హైకోర్టుకు తెలిపే ప్రయత్నం చేశారు. కానీ హైకోర్టు హైడ్రాకి ఏదైతే నిబంధనల ప్రకారం నడుచుకోవాలంటూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎలాంటి స్టే మేము ఇవ్వమని చెప్పేసి అక్కడ పల్లా రాజేశ్వర రెడ్డికి తెలపడం జరిగింది. కాబట్టి హైడ్రా నెక్స్ట్ ఏం చేయబోతుంది? వెంకటాపురం విలేజ్లో ఆక్రమణ ప్రస్తుతం మనం బిల్డింగ్లు చూస్తున్నాం. దాదాపు 10 అంతస్తుల బిల్డింగ్లు ఇక్కడ కడుతున్నారు. వీటిలో కూడా హాస్టల్స్ నిర్వహించేందుకు పల్లా రాజేశ్వర రెడ్డి యూనివర్సిటీకి, ఏదైతే అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించిన హాస్టల్స్ నిర్వహించేందుకు నిర్మాణాలు చేపడుతున్నట్టు తెలుస్తుంది. మొత్తం 61 ఎకరాల విస్తీర్ణంలో ఉండాల్సిన చెరువు ఆక్రమణకు గురైపోయింది. దీంట్లో అనురాగ్ యూనివర్సిటీ 6 ఎకరాల వరకు ఇప్పుడు కబ్జాలో ఉండొచ్చు. 3 ఎకరాల బఫర్ జోన్లో ఆల్రెడీ నిర్మాణాలు చేపట్టారు. కాబట్టి వాటిని వెంటనే కూల్చివేయాలని చెప్పేసి కూడా అధికారులు, ఇరిగేషన్ అధికారులు మండల అధికారులకి ఫిర్యాదు కూడా చేశారు. ఎందుకంటే ఇరిగేషన్ అధికారులు గతంలోనే జనవరిలోనే సర్వే చేయడం జరిగింది. ఈ సర్వేలో పూర్తిగా 6 ఎకరాల వరకు బఫర్ జోన్ ఉంది. ఆ బఫర్ జోన్లో నిర్మాణాలు చేపట్టాడు. వెంటనే అనురాగ్ యూనివర్సిటీకి నోటీసులు జారీ చేసి ఆ నిర్మాణాలని ఆపివేయాలని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు తహసీల్దార్కి ఫిర్యాదు చేయడం జరిగింది. తహసీల్దార్ మరి ఎలాంటి నోటీసులు ఇచ్చాడు, ఇంకా నిర్మాణాలు ఎందుకు కొనసాగుతున్నాయి అనే దానిపైనే ఇప్పుడు ఇరిగేషన్ అధికారులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు
దానిపైననే పల్లా రాజేశ్వరరెడ్డి హైకోర్టుకు వెళ్ళాడు కాబట్టి హైకోర్టు కూడా హైడ్రాకు నిబంధనల ప్రకారం నడుచుకోవాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడంతో ఏదైతే చట్టపరంగా మేము తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి హైడ్రా చెప్తుంది. ఇప్పుడు హైడ్రా వచ్చి అనురాగ్ యూనివర్సిటీ ఎప్పుడు కూలగొడతారనేది పల్లా రాజేశ్వరరెడ్డికి టెన్షన్ మొదలైంది. అందులో భాగంగానే హైకోర్టుకు వెళ్ళారని చెప్తున్నారు. మనం క్లియర్గా చూడొచ్చు, ఇక్కడ చెరువు ఉంది, చెరువుకు ఆనుకునే ఆ నిర్మాణాలు అన్నీ కూడా కొనసాగుతున్నాయి. అంటే ఇక్కడ ఆల్రెడీ బఫర్ జోన్ ఉందని తెలిసి అప్పటి ఇరిగేషన్ ఆయన ఎవరైతే ప్రభుత్వంలో అప్పుడు కీలకంగా ఉన్నాడు పల్లా రాజేశ్వరరెడ్డి, ఆయనకు సంబంధించి నాన్ FTL సర్టిఫికేట్లు కొన్ని తీసుకున్నారని చెప్పేసి హైకోర్టుకు తెలిపారు. కాబట్టి అది బెదిరించి తీసుకున్నారా లేకుంటే ప్రలోభాలకి లోబడి అప్పటి అధికారులు ఇచ్చారా అనే దానిపైన పూర్తిగా విచారణ కూడా కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇరిగేషన్ అధికారులు ఇటు ఎవరైతే రెవెన్యూ అధికారులతో పాటు అందరూ కూడా దీన్ని సర్వే చేశారు. ఖచ్చితంగా 6 ఎకరాలు మొత్తం బఫర్ జోన్లో ఉంది. ఆ బఫర్ జోన్లో నిర్మాణాలు చేపట్టారు. ఈ నిర్మాణాలను ఖచ్చితంగా కూల్చేస్తామని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. పల్లా రాజేశ్వరరెడ్డి ఇక హైకోర్టుకు కూడా వెళ్ళాడు కాబట్టి హైకోర్టు కూడా ఆ నిబంధనలు వేరకు పనిచేయాలని చెప్పేసి చెప్పడంతో ఇప్పుడు హైడ్రా అధికారులు ఎప్పుడు వచ్చి ఈ బిల్డింగ్లన్నీ కులగొడతారనేది కూడా వాళ్ళకి టెన్షన్ మొదలైంది. ఖచ్చితంగా మొత్తం ఇంకా ఈ చెరువుకి సంబంధించి చుట్టూ ఏమైనా ఆక్రమణలు ఉన్నాయనే దానిపైన కూడా సర్వే చేస్తున్నారు. దీనికి సంబంధించి కొన్ని బిల్డింగ్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నేనున్న బిల్డింగ్ కూడా దాదాపు 3 అంతస్తులు కట్టారు. ఇది చెరువుకు ఆనుకునే ఉంది. కొన్ని నిర్మాణాలు అన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో ఇరిగేషన్ అధికారులు ఈ చెరువుకు సంబంధించి గ్రామ నక్ష ఎప్పుడైతే గ్రామానికి సంబంధించిన నక్షలో 61 ఎకరాలకు సంబంధించిన చెరువు మొత్తం ఎంతవరకు ఉంది, ఇప్పుడు ఎంత కబ్జా అయిందనే దానిపైన కూడా పూర్తి రిపోర్టు తయారు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించి 6 ఎకరాల వరకు బఫర్ జోన్లో నిర్మాణాలు చేపట్టారు. వాళ్ళ అనుమతి కూడా 6 ఎకరాలకి రికార్డ్స్లో అనుమతికి పత్రాలు పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఈ అనుమతులు ఇరిగేషన్ నుంచి ఎలాంటి అనుమతులు రాకుండా ఇక్కడ గ్రామ పంచాయతీకి సంబంధించిన అనుమతులతోనే లేదంటే లోకల్ మున్సిపాలిటీ అనుమతులతోనే నిర్మాణాలు చేపట్టినట్టు గుర్తించడం జరిగింది. ఈ అనుమతులు ఎవరు ఇచ్చారు, ఏ బేస్ మీద అనుమతులు ఇచ్చారనే దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇరిగేషన్ అధికారులు అయితే ఖచ్చితంగా 3 ఎకరాల పైన బఫర్ జోన్లో నిర్మాణాలు జరిగాయని చెప్పేసి పూర్తిగా రిపోర్టు ప్రభుత్వానికి అందించడం జరిగింది. ఇంకా మరో 3 ఎకరాలు కూడా ఉంది దాంట్లో అని చెప్పేసి ఎలాంటి నిర్మాణాలు చేయకూడదని నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ కట్టడాలు జరిగాయని చెప్పేసి కూడా గుర్తించారు. అయితే వెంకటాపురం విలేజ్కి సంబంధించి ఈ చెరువు పెద్ద చెరువు, ఇది 60 ఎకరాల విస్తీర్ణం చెరువు. అంటే ఇక్కడ ఉన్న సాగు భూములకు కూడా నీరు అందించే చెరువుని ఇప్పుడు దాదాపు ఎన్ని ఎకరాలు కబ్జా చేశారనే దానిపైన పూర్తిగా విచారణ కొనసాగుతుంది. ఇక పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎలా స్పందిస్తాడనేది చూడాలి ఖచ్చితంగా. ఎందుకంటే హైడ్రా కూడా ఖచ్చితంగా ఎక్కడ అక్రమ నిర్మాణాలు కానీ చెరువులు కబ్జా అయితే ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా కూల్చివేస్తామని చెప్పేసి స్పష్టమైన ఆదేశాలు ఇటు హైడ్రా కమిషనర్ చెప్తున్నారు. ఎందుకంటే చెరువులు కబ్జా అయినాయంటే వాళ్ళకి నోటీస్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే చెరువులో నిర్మాణాలు చేపట్టడమే చట్టవిరుద్ధం కాబట్టి ఎలాంటి నోటీసులు ఇచ్చాల్సిన అవసరమే లేదు. నేరుగా వచ్చి హైడ్రా అధికారులు కూలగొడతారని చెప్పేసి ఇప్పటికే అక్రమ కట్టడాలకి వార్నింగ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ అనురాగ యూనివర్సిటీకి సంబంధించి మనం చూడొచ్చు, మొత్తం 10 అంతస్తులు నిర్మాణం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ కూడా ఇంకా నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. పైన కార్మికులు ఇంకా పని చేస్తూనే ఉన్నారు. మనం చూడొచ్చు కనీసం ఈ నిర్మాణాలను కూడా MRO స్థానిక తహసీల్దార్ ఎందుకు అడ్డుకోలేకపోయాడు, ఎందుకు వీరికి నోటీసులు ఇచ్చి ఈ నిర్మాణాలు, ఎందుకంటే 10 అంతస్తుల వరకు నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ కూడా ఎందుకు పట్టించుకోలేదనే దానిపైన కూడా విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించే ప్రభుత్వంకి ఒక నివేదిక కూడా ఇవ్వబోతున్నారు. ఇరిగేషన్ అధికారులు పూర్తిగా ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయి, ఎన్ని కబ్జా అనేది ఇప్పటికే శాటిలైట్ పిక్చర్స్ ద్వారా గత 20 ఏళ్ల క్రితం చెరువులు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి అనేటివి కూడా పూర్తిగా కలెక్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్లో ఉన్న చెరువులన్నిటిని కూడా సంరక్షించేందుకు హైడ్రా ముందుకు రావడం జరిగింది. నిన్ననే కన్వెన్షన్కి సంబంధించి చెరువుని కబ్జా చేసి పూర్తిగా కట్టడాలు జరిపారు కాబట్టి అక్కడ పూర్తిగా నేలమట్టం చేయడం జరిగింది. ఇప్పుడు అనురాగ్ యూనివర్సిటీ పైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఇప్పుడు నిర్మాణం జరుగుతున్నటువంటి 3 ఎకరాల్లో ఉన్నటువంటి ఈ నిర్మాణాలన్నిటినీ హైడ్రా కులగొడుతుందా లేదంటే నోటీసులు ఇస్తారా, ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నారు అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఇరిగేషన్ అధికారులు మాత్రం ఈ నిర్మాణాలన్నిటిని కూడా ఏదైతే ఇప్పుడు కొత్తగా జరుగుతున్నటువంటి 3 ఎకరాల్లో ఉన్న నిర్మాణాలన్నిటినీ మొత్తం కులగొడతామని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. బఫర్ జోన్లో ఎలాంటి నిర్మాణాలు, ఎందుకంటే FTLకి 30 మీటర్ల దూరం వరకు కూడా ఎలాంటి నిర్మాణాలు చేయకూడదు. పెద్ద చెరువు కాబట్టి వాటర్ ఫ్లో వచ్చినప్పుడు ఫుల్ ట్యాంక్ లెవెల్ తర్వాత బ్యాక్ 30 మీటర్ల వరకు
ఉండాలి. ఇది ఇప్పుడైతే నిర్మాణాలు జరుగుతున్నాయో సర్వే నెంబర్ 813లో ఉన్నటువంటి 3 ఎకరాలకు పైగా అదంతా బఫర్ జోనే. ఇప్పటికీ ఇంకా నిర్మాణాలు కొనసాగుతున్నాయి కాబట్టి ఆ నిర్మాణాలు అన్నిటిని కూడా కూలగొడతామని చెప్పేసి ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే పోచారం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది కాబట్టి పోలీసులు కూడా నోటీసులు ఇచ్చి లీగల్గా ముందుకు వెళ్లే అవకాశం కనబడుతుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సురేష్.